صل على محمد كما تحب وترضى అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో సోదరులారా సోదరీమల్లారా అల్హమ్దులిల్లా రమదాన్ యొక్క చాలా విలువైనటువంటి రాత్రులలో ఘనమైనటువంటి రాత్రులలో ముఖ్యమైన రాత్రులు లైలతుల్ ఖదర్. ఈ లైలతుల్ ఖదర్కి సంబంధించి చాలా ఎక్కువగా అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చేసినటువంటి పని ఏమిటి అంటే, ఈ రాత్రి ఎంతవరకు అయితే అంతవరకు అల్లాహ్కి ఆరాధన. కానీ దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏమిటి అంటే, ఈ రాత్రి ప్రస్తుత సమాజంలో కొద్దిమంది ఏమో క్రికెట్ ఆడుతూ టైం గడుపుతున్నారు. ఇది జాగారం అంటున్నారు. జాగారం కాదు ఇది. మీరు అలా అనుకున్నారు అంటే మీ అపోహ, షరియత్ని మజాక్ చేయటం, ఇస్లాంని మజాక్ చేయటం. క్రికెట్ ఆడుతూ, వాలీబాల్ ఆడుతూ, ఫుట్బాల్ ఆడుతూ ఇది షరియత్కి అనుగుణమైన పని, ఇది మేము ఆఖరాతులో ఒక రాత్రి కాబట్టి మేము గడుపుకుంటున్నాం ఇలా. ఇది షరియత్ కాదు. ఇది షరియత్ ఏంటంటే మన మనసుకు నచ్చినట్టుగా ఇస్లాంని మలుచుకోవడం కాదు, మన కోరికల్ని ఇస్లాంకు అనుగుణంగా మలుచుకోవాలి. అందుకే అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, అతడు ముస్లిం కాదు, అతడు మోమిన్ కాదు, అతడు విశ్వాసి కాదు. ఎవరైతే తన మనసు కోరికలకు అనుగుణంగా జీవితం గడుపుతాడో, మనసుకు అనుగుణంగా జీవితం గడిపి నేను దీన్ని ఇస్లాంకి అటాచ్డ్ చేసి, ఇస్లాంతో కలిపేసి దీన్ని ఇస్లాంగా ప్రమోట్ చేస్తాను అంటే అల్లాహ్కే నబీ అన్నారు, లా యుమిను, అతడు మోమిన్ కాదు. మరి మోమిన్ ఎవరంటే అల్లాహ్కే నబీ చెప్పారు, తన మనసు కోరికలపై ఆధిపత్యం ఇస్లాంకి ఇవ్వాలి. ప్రస్తుత సమాజంలో అత్యధికంగా ఒక పక్క ఇస్లాంని ఏ రకంగా అవమానం చేయాలా, ముస్లింల్ని ఏ రకంగా నాశనం చేయాలా, విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని ఏ రకంగా పాడు చేయాలా అని చెప్పి రకరకాల కుట్రలు, రకరకాల పన్నాగాలు చేస్తుంటే, ఈ సమయంలో మనం ముస్లిములుగా చెప్పుకుంటూ, ముస్లిములుగా చలామణి అవుతూ, ముస్లిములుగా మన పేర్లు మనం నమోదు చేసుకొని, ఎక్కడ ఇస్లాంకి అనుగుణంగా, ఇస్లాంకి రిలేటెడ్గా మన జీవితాలు లేవు కదా. ఇది దురదృష్టం. అందుకోసమే ఖురాన్ మజీద్ క్లియర్గా చెప్పింది, యా అయ్యుహల్లదీన ఆమను ఉద్ఖులు ఫిస్సిల్మి కాఫా, విశ్వాసులారా ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించండి. ఆజ్ఞ ఎవరో బయట వాళ్ళకి కాదు, ఇది నాన్ ముస్లింలకి అసలే కాదు. యా అయ్యుహల్లదీన ఆమను ఉద్ఖులు ఫిస్సిల్మి కాఫా, విశ్వాసులారా మీరు పూర్తిగా ఇస్లాంలో ప్రవేశించండి అంటే ఇక్కడ అల్లాహ్ ఒక క్లారిటీ ఇచ్చేసాడు మనకి. మీరు పూర్తిగా లేరయ్యా, ఇంకా మీరు పూర్తిగా ఉన్నామని మీరు ఫీల్ అవుతున్నారేమో, మీరు పూర్తిగా ముస్లిం అయిపోయానని మీరు అనుకుంటున్నారేమో, పూర్తిగా నేను విశ్వాసం అయిపోయానని మీరు అనుకుంటున్నారేమో, పూర్తిగా నేను ప్రవక్త విధేయుడిని అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో, మీరు ఇంకా పూర్తిగా విశ్వాసులు కాలేదు. అందుకే అల్లాహ్ తబారక్ తఆలా అన్నాడు, మీరు పూర్తిగా ఇస్లాంలో రండి, మీరు రండి, ముందు ఇస్లాంలోకి పూర్తిగా రండి. అందుకే ఎప్పుడైతే అరబ్బులు మహాప్రవక్త గారి దగ్గరకు వచ్చి, ప్రవక్త మేమంతా కూడా విశ్వసించామని చెప్పి అన్నారో, అప్పుడు అల్లాహ్ వెంటనే జవాబిచ్చాడు, ప్రవక్త వాళ్ళు ఇంకా విశ్వసించలేదు, ఇస్లాం యొక్క హద్దుల్లో వచ్చారంతే, ఇంకా విశ్వాసులుగా కాలేదు వాళ్ళు, ఇంకా పూర్తిగా విశ్వాసులు కాలేదు ఇంకా వాళ్ళు, మక్కా వాళ్ళు. కానీ ఈ రోజున మనం ఏం ఫీల్ అయిపోతున్నామంటే, మీరు నేను మనందరం ఏం ఫీల్ అయిపోతున్నామంటే, కొద్దిగా ఇస్లాం మీద ఫాలో అవుతే అబ్బా మనంత తోపు లేడు అసలు, నిజంగా మనమే అసలు సూపర్. అలా ఎప్పుడైతే మనిషి తనకు తాను నా అంత లేరు అనుకున్నాడో, అక్కడతో అతడి యొక్క ఎండింగ్ ఖతం, ఇంకా శుభంగా అంటే అయిపోయింది ఇంకా. ఎందుకంటే నేను ఇంకా నా అంత లేదు ఇంకా అనుకుంటే నేర్చుకోడు, ముందుగా నేర్చుకోడు. ఎందుకంటే తనకు తాను ముకమ్మల్, నేను
పరిపూర్ణమైపోయాను అనుకున్నాడు కదా, ఇంక నేర్చుకోడు. రెండోది, ఎవరి మాట వినడు. ఎందుకంటే అప్నే ఆప్కు జబ్ అద్మీ బడా సమజ్తా హై, ఎప్పుడైతే తనకు తాను నేను పెద్దోడిని అనుకుంటాడో, నాకు ఇస్లాం గురించి పూర్తిగా తెలుసు, నాలెడ్జ్ ఉంది అనుకుంటాడో, అప్పుడు ఇంకా ఎవరి మాట వినడు. కానీ విషయం ఏంటంటే సోదరులారా, పెద్దలారా, ఇస్లాం గురించి తెలుసుకోవడం అసలు కాదు, ఇస్లాంపై ఆచరించడం అసలు. ఇది ఇంపార్టెంట్. ప్రస్తుత ముస్లిం సమాజంలో ఏమిటంటే ఈ రోజుల్లో నాలెడ్జ్ పర్సన్స్ ఎక్కువైపోయారు, ఆమాలు చేసేవాళ్ళు తగ్గిపోయారు. ఇది దురదృష్టం. నాలెడ్జ్ పర్సన్స్ చాలా ఎక్కువ, అసలు ఒక రేంజ్ అన్నమాట. మీరు ఆ తఫ్సీర్ చెప్పారు కదా, ఆ తప్పు చెప్పారని చెప్పేసి కూర్చున్నాడు చెప్తాడు. మరి మీరు నమాజ్ చేయడం ఏంటండి బాబు అంటే, నమాజ్ చేస్తామండి, నమాజ్ గురించి పెద్ద విషయం ఏముందని నేను అల్లా చూసుకుంటా. మరి నీకు చెప్పేసాడు అల్లా, నేనేం పట్టించుకోనా, ఇంకా నీకు మాఫీ అయిపోయింది అన్నట్టుగానే. అల్లాగే నబీ హదీసులో చెప్పారు, అయితే తెలిసి నమాజ్ విడిచిపెడతాడు అతడు కఫర్, సత్య తిరస్కారి. 100 నమాజులు అవసరంలా, ఒక నమాజ్, మన్ తరక సలా, ఒక నమాజ్ విడిచిపెట్టాడు, ప్రవక్త గారు అన్నారు ఫకద కఫర్, అతడు సత్య తిరస్కారి. అంటే చెప్పే మాట ఉద్దేశం ఏంటంటే సోదరులారా, పెద్దలారా, ఈ రోజున ప్రస్తుత సమాజంలో, ముస్లిం సమాజంలో ఆచరణ తగ్గిపోయింది. ప్రసంగికులు మనం ఎక్కువైపోయాం. ఇదివరకు రోజుల్లో ప్రసంగాలు తక్కువ ఉండేవి, ఆచరణ ఎక్కువ ఉండేది. ఆచరణ ఎక్కువ బాగా, ఇప్పుడు ఆచరణ తగ్గిపోయింది. అందుకోసమే ఖురానే మజీద్ కూడా ఈ విషయాన్ని గట్టిగా చెప్పింది. ఏమని? యా అయ్యుహల్లదీన ఆమను లిమ తఖూలూన మా లా తఫఅలూన్. ఓ విశ్వాసులారా, మీరెందుకు ఆ మాటలు మాట్లాడుతున్నారు స్వయంగా మీరు అమలు చేయలేనప్పుడు? మీరు అమలు చేయట్లేదు కదా, మీరు అమలు చేయలేనప్పుడు మీరేంటయ్యా మీరు చెప్తున్నారు? యా అయ్యుహల్లదీన ఆమను, ఓ విశ్వాసులారా, లిమ తఖూలూన, మీరెందుకు ఆ మాటలు చెప్తున్నారు? మా లా తఫఅలూన్, మీరు ఆచరణ చేయట్లేదు. మనకే ఇక్కడ అల్లాహ్ తబారక్ తఆలా చెప్తున్నాడు, మీరు చెప్తున్నారు మారండి అయ్యా మీరు. అదే సూరా బకరాలో అంటాడు, మీరైతే ప్రజలకు హితబోధలు చేస్తుంటారు, ఇది హరాం, ఇది హలాల్, ఇది జాయజ్, ఇది నాజాయజ్ అని చెప్పేసి. అఫలా తాకినూన్, మరి మిమ్మల్ని మీరు మర్చిపోయారే. ఇవన్నీ అల్లా మనకే అడుగుతున్నాడు, మనకు సవాల్ చేస్తున్నాడు. ఖురాన్ మన కోసమే, ఖురాన్ మనతో మాట్లాడే గ్రంథం. ఖురాన్లో మన ప్రస్తావనే ఉంది. అల్లా అదే అంటున్నాడు, మీ ప్రస్తావనే ఉందయ్యా ఈ ఖురాన్లో, మీ ప్రస్తావన ఈ ఖురాన్లో ఉంది, ఎందుకు మీరు దీని మీద ధ్యానం పెట్టడం లేదు? అందుకోసమే సోదరులారా, సోదరీమల్లారా, మొట్టమొదటిగా ఈ లైలతుల్ ఖదర్ యొక్క రాత్రి అనేది భయాన్ల రాత్రి కాదు అని చెప్పి ఒకటి ఫిక్స్ అవ్వాలి మనం. భయాన్ల రాత్రి కాదు ఇది. లేకపోతే కొన్ని ప్రదేశాల్లో ఒకటికి అరగంట, ఇంకొకరికి అరగంట, రాత్రంతా భయాలేనండి అయ్యా, భజన్లాగా. ఇంకా నమాజులు వద్దు, దువాలు వద్దు, జికర్లు వద్దు, ఖురాన్ పారాయణ వద్దు, ఏమొద్దు, ఇంకా భజన్లా భయాలేనండి. హజరత్ ఉమ్ముల్ మోమినీన్ అమ్మ ఆయిషా రదియల్లాహు అదే అడిగారు, ఓ దైవ ప్రవక్త, లైలతుల్ ఖదర్ నాకు ఒకవేళ దొరికితే, లభిస్తే నేనేం చదవాలి? అల్లాహ్కే నబీ అన్నారు, అల్లాహుమ్మ ఇన్నక అఫువున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్నా. ఆయిషా, అల్లాహ్తో దువా చేయి, ఓ అల్లాహ్, నీవు నా పాపాలు క్షమించు, నీవు క్షమాపణను చాలా ఎక్కువగా ఇష్టపడేవాడు, దువా చేయ ఆయిషా అని చెప్పి అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అమ్మ ఆయిషాతో చెప్పారు దువా చేయమని. సోదరులారా, పెద్దలారా, సోదరీమల్లారా, అందుకోసమే ఈ రాత్రి అల్లాహ్ యొక్క ఆరాధన ఎక్కువగా చేయవలసిన రాత్రి. ఇది మొదటి విషయం. అల్లాహ్ యొక్క ఆరాధన ఎక్కువగా చేయాల్సిన రాత్రి. ప్రవక్త వారి రాత్రి ఆరాధన చేశారు ఎక్కువగా. బయాన్లు చేస్తూ 1 గంట అయిపోయింది, 2 అయిపోయింది. ఏదో 2 రకాతులు 4 రకాతులు, ఏదో రస్సం రివాజ్ అంటారు చూసారా, ఏదో చదవాలి ఇంకా ఈ రాత్రి అని చెప్పి 2 రకాతులు 4 రకాతులు చదివేసి, అల్లా అడిగింది ఇచ్చి అడగలేంది ఇచ్చే, మొత్తం కలిపి నాకే ఇచ్చే, బి రహ్మతికి యా రహ్మన్, ఖతం, షార్ట్ కట్ దువా.
సోదరులారా, సోదరీమల్లారా, అందుకోసమే మొట్టమొదటిగా ఈ రాత్రి బయాన్ల రాత్రి కాదు, ఈ రాత్రి ఆరాధన యొక్క రాత్రి, ఈ రాత్రి అల్లాతో సంబంధం పెట్టుకోవాల్సిన రాత్రి, ఈ రాత్రి అల్లాతో మన యొక్క వేడుకోలు. ఏం చెప్పబడింది? తనజ్జలుల్ మలాయికతు వర్-రూహు ఫీహా బిఇذن రబ్బిహిం మిన్ కుల్లి అమ్ర్. దైవదూతలు ఈ రాత్రి అల్లా యొక్క ఆజ్ఞతో తనజ్జలుల్ మలాయిక వర్-రూహు ఫీహా, రూహుల్ కుదుస్, దైవదూతల నాయకుడు జిబ్రాయిల్ అమీన్. ముఫస్సిరీన్ రాశారు, జిబ్రాయిల్ అమీన్ మొత్తం దైవదూతలు తీసుకొని వస్తారు భూమి మీదకి. ప్రవక్త వారు ఏం చెప్పారు? ఎవరైతే ఈ రాత్రి దువాలు చేస్తుంటారో వారి దువాల మీద దైవదూతలు ఆమీన్ అంటుంటారు, దైవదూతలు ఆమీన్ అంటుంటారు, దైవదూతలు ఆమీన్ అంటుంటారు. అబ్బే, మనకి దువాలు అవసరం లేదు, నమాజులు అవసరం లేదు. మనకి ఇంకా పర్వాలేదండి, చిన్న ఊర్లు. కొన్ని ప్రదేశాల్లో అయితే రాత్రి అంతా కూడా బళ్ళు మీద రోడ్ల మీద తిరగడం, శబ్దాలు చేసుకుంటూ రోడ్ల మీద వెళ్ళడం, ఆ పక్కన వాళ్ళు నిద్ర అయ్యారు కదా, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించడం పాపం కదా అనే ఆలోచన కూడా లేకుండా ప్రవర్తించడం. అస్తగ్ఫిరుల్లాహ్. ఇది అల్లాహ్కి ఇష్టమైన పనేం కాదే. ఈ లైలతుల్ ఖదర్ ఏదైతే రాత్రి ఉందో, ఈ రాత్రి ఆరాధన చేసుకోవలసిన రాత్రి, ఇంకా వేరేది లేదు, వేరేది లేదు. కొద్దిగా భయాన్ని ఏదో పెట్టుకున్నాం, ఏదో కాస్త కొన్ని విషయాలు లైలతుల్ ఖదర్కి సంబంధించి లేదా రమజాన్కి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి పెట్టుకున్నా, ఓకే. अफरोज भाई आते एक आधा घंटा, मुस्ताक भाई आते एक आधा घंटा, सिद्दीक भाई आते एक आधा घंटा, सादिक भाई आते एक आधा घंटा, रात भर बयानाज करते रहो. మరి అల్లాహతో సంబంధం దృఢపడకుండా, అల్లాహతో మన యొక్క కనెక్షన్ కలవకుండా మనం ఎన్ని భయాలన్నా మన జీవితంలో మార్పు రాదు కదా. అందుకే అల్లాహ్ ఖురాన్ మజీద్లో అంటాడు, వల్లదీన ఆమను అషద్దు హుబ్బన్ లిల్లాహ్. విశ్వాసులంటే వారు అత్యధికముగా అల్లాహ్ను ప్రేమిస్తారు. ईमान वाले वो है जो सबसे ज्यादा अल्लाह से मोहब्बत करते हैं. मोहब्बत करने वाले रात को नहीं सोते, इबादत में रहते. ప్రేమికుడు అల్లాహ్ను ప్రేమిస్తే రాత్రి పడుకోరండి, రాత్రి అల్లాహ్ యొక్క ఆరాధనలో ఉంటాడు టైం తీసుకొని. దునియా పరంగా ప్రేమించిన వాళ్ళైనా రాత్రి అంతా కూడా ఫోన్లో ఉంటారు, అలా నొక్కుకుంటూ టక 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 खाना खाए, क्या सालना बनाई तुम्हारी अम्मी, अयो आलू बनाए, मटन लेने का ना, मैसेज आ करते सोते 12 बजे 1 बजे 2 बजे కదా. దునియా పరంగా ప్రేమించుకున్న వాళ్ళైనా నైట్ నిద్రపోరు కదండి, మెసేజ్లు చేస్తూ ఉంటారు. వాళ్ళ మెసేజ్లు భలే ఉంటాయి. నేను దగ్గర నుంచి చూశాను కొద్దిమంది కుర్రోళ్ళని, నిన్ను కాదమ్మా, కుర్రోళ్ళని చూశాను. వాళ్ళు ఎలాగంటే టప 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 నొక్కేస్తుంటారు అంతే. ఆడు నొక్కుతుంది, కంప్యూటర్ కూడా కన్ఫ్యూజ్ అయిపోద్ది, అలా నొక్కేస్తుంటాడు. భోంచేసావా, ఏం కూర, బంగాళదుంప ఎందుకు, ఏ మటనం వండమనిపోయావా. ఈ మాటలు ఎలా ఉంటాయంటే, నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు, ఏం చెప్పాలి కర్మ కాకపోతే. ఆ చెప్పు 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 అంటే రాత్రి నిద్రపోరు, నిద్ర అవనెవరు. ప్రేమ అని అలా ఫీల్ అవుతుంటారు, ప్రేమ అని ఫీల్ అవుతుంటారు. అంటే దునియా పరంగా కూడా ఎవరినైనా ప్రేమిస్తే నిద్రపోట్ల. ఒక విశ్వాసిగా మనం అల్లాను ప్రేమిస్తున్నాం అని చెప్పుకుంటున్నాం, డంబకాలు కొట్టుకుంటున్నాం, మాకు అల్లా అంటే చాలా ప్రేమ అండి, అల్లా అంటే చాలా ఇష్టమండి అని చెప్పి రాత్రి అల్లా యొక్క ఆరాధన చేయాలంటే మనకి మజా రావట్లా. రోడ్డు మీదకి వెళ్ళి టీ కోసం గంటలు భయ్ యా దుకాన్ హే సామ్నే రథ వా చలే జాయింగ్ అని చెప్పి ఇక్కడి నుంచి అక్కడికి ఒక గంట నడిచాను వెళ్ళిపోవడం, దాంట్లో మజా ఉంటుంది. 4 రకాతులు నఫిల్ చదవడానికి మజా లేదు. 4 షాపుల కోసం 4 కిలోమీటర్లు నడిచి టీ కోసం వెళ్ళటం మజా ఉంటుంది కొద్దిమందికి. అల్లాహ్ క్షమించుగాక.
సోదరులారా సోదరీమణులారా, అందుకోసమే మొట్టమొదటిగా మనం ఫిక్స్ అవ్వాల్సింది ఏంటంటే, ఈ రాత్రి భయాన రాత్రి కాదు, ఇబాదత్, ఆరాధన యొక్క రాత్రి. ఆరాధన యొక్క రాత్రి. అయితే ఆరాధన చేసినప్పటికీ కూడా కొద్దిమంది కొన్ని ప్రదేశాల్లో చేసే పొరపాటు ఏంటంటే, మైకులు బయటకెట్టి చుట్టుపక్కల వాళ్ళు నిద్ర అవనివ్వరండి. నేను చూశాను. మనం నమాజ్ చేసుకుంటే పక్కోళ్ళు నిద్ర అవనివ్వకుండా ఆపేయడం ఏంటండి? అల్లా క్షమించుగాక. ఇది రాంగ్ కదా, ఇది కరెక్ట్ కాదు కదా. హదీసులో అల్లాకే నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పారు. దాని సారాంశం ఏమిటి? తన చేతితో తన నోటితో పొరుగువాడికి బాధపడితే ముస్లిం కాదన్నారు. మనం పెట్టుకునే భయాన్ని మొత్తం అందరినీ కూడా నిద్ర లేపేస్తుంది, రాత్రంతా పడుకునేవట్లా. అల్లా క్షమించుగాక. ఇది కాదు సోదరులారా. మొట్టమొదటిగా ఈ రాత్రి అల్లా యొక్క ఆరాధన రాత్రి, భయాన రాత్రి కాదు. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే సోదరులారా సోదరీమణులారా, అతి ముఖ్యంగా ఖయామత్ యొక్క గుర్తుల్లో కొన్ని గుర్తులు ఏంటంటే, అల్లాకే నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పారు, సంవత్సరం నెలలా గడిచిపోద్ది, నెల వారంలా గడిచిపోద్ది, వారం రోజులా గడుస్తుంది, రోజులు గంటల్లా గడుస్తాయి, గంటలు నిమిషాల్లా గడుస్తాయి అన్నారు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రస్తుతం ఇప్పుడు అదే జరుగుతుంది. ఎలా జరుగుతున్నాయి భయ్? సంవత్సరం వెళ్తుంది, రంజాన్ వెళ్ళి రంజాన్ వచ్చేస్తుంది, జప్ జప్ అని వచ్చేస్తుంది. నెల వచ్చేస్తుంది. ఇంటి కట్టే మాకు బాధ తెలుస్తుంది. అవి మొన్న కదా ఇంటి కట్టాం, అప్పుడే మళ్ళీ నెల అయిపోయిందా? నెల అలా వెళ్ళి ఇలా వచ్చేస్తుంది, వారం అలా వెళ్ళి ఇలా వచ్చేస్తుంది. అల్లాకే నబీ అన్నారు, ప్రళయం యొక్క గుర్తుల్లో ఒక గుర్తు ఏమిటి అంటే, సంవత్సరాలు నెలల్లాగా, నెలలు వారాల్లాగా, వారాలు రోజుల్లాగా, రోజులు గంటల్లాగా, గంటలు నిమిషాల్లాగా గడుస్తాయి అన్నారు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అదే ప్రళయానికి దగ్గరలో ఉన్నాం మనం. ఆ అల్లా ముందు నిలబడాల్సినటువంటి రోజులు దగ్గరకు వస్తున్నాయి. ఒక పక్క దజ్జాల్ రావడానికి సమయం దగ్గర అవుతుంది, ఖయామత్ రావడానికి సమయం ఆసన్నం అవుతుంది. అల్లా ఖురానే మజీదులో తెలియజేసేశాడు. సూరా ఖమర్లో ఏమని? చంద్రుడు చీలిపోయాడు, ప్రళయం యొక్క సూచనలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. క్లియర్గా ఉన్నాయి ఆయతులది. అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నేను ప్రళయం చాలా దగ్గరగా ఉంటామని, చాలా దగ్గరగా అని ప్రవక్త గారు చెప్పారు హదీసులో. ఖయామత్ వస్తున్నా, దజ్జాల్ వచ్చే సూచనలు కనబడుతున్నా. సోదరులారా సోదరీమణులారా, మనలో పరలోకం యొక్క ఫికర్ లేదు, పరలోకం యొక్క ఆలోచన లేదు. ఎందుకంటే మన యొక్క మనసుల మీద ప్రపంచం యొక్క ఆధిపత్యం అంతలా వచ్చేసింది. ప్రపంచం యొక్క ఆధిపత్యం అంతలా వచ్చేసింది. ఈరోజు నాన్ ముస్లిమ్స్ ఎంతైతే ఇస్లాంలోకి వచ్చి ఫాలో అవుతున్నారో, అంత ఇస్లాంలో పుట్టిన ముస్లింల్లో లేదు. వాళ్ళంత బాగా ఇస్లాంని ఫాలో అవుతున్నారు. ప్రవక్త వారు అన్నారు, ప్రళయం యొక్క గుర్తుల్లో కొన్ని గుర్తులు ఏంటంటే, నా తెగలో అంటే అరబ్బుల్లో కూడా విగ్రహారాధన చేసే విధంగా మారుతున్నారు. క్లియర్గా కళ్ళ ముందు కనబడుతుంది, క్లియర్గా చూస్తున్నాం మనం. సోదరులారా సోదరీమణులారా, అందుకోసమే ప్రళయం యొక్క సూచనలు దగ్గరగా ఉన్నాయి. ఖయామత్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అది రాక ముందే మన యొక్క చావు రావచ్చు. చావు ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ఏంటంటే ఇబాదత్ చేసుకోమని చెప్పాలి కదా అని చెప్పేసి అంటే, ఇబాదత్ చేసుకోవాలి కరెక్టే భయ్. చావు గురించి అల్లాకే నబీ అన్నారు, ప్రతిరోజు కూడా 25 సార్లు గుర్తు చేసుకోండి అన్నారు. ఎన్నిసార్లు? నా మాట కాదు, అల్లాకే నబీ అమ్మ ఆయిషా రదియల్లాహు గారితో అన్నారు, ఆయిషా ఎవరైతే 25 సార్లు ప్రతిరోజు చావుని గుర్తు చేసుకుంటాడో ఆ వ్యక్తికి షహాదత్ అంటే అల్లా మార్గంలో వీరమరణం పొందితే ఎంత పుణ్యమో దాంట్లో సగం పుణ్యం అల్లా ప్రసాదిస్తాడు. చావుని గుర్తు చేసుకోవడం. ఈ రోజున అది మర్చిపోయాం మనిషి. అది మర్చిపోయాడు కాబట్టి ప్రపంచం యొక్క ధ్యానంలో, ప్రపంచం యొక్క ప్రేమలో ఇంకా సంపాదించాలి, ఇంకా జమ చేయాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా జమ చేయాలి. నమాజులు మొదలెట్టండి అంటే, అభి జరా టైం అయినా 5 వक्त నమాజ్ పడతా హూ, షురూ కర్తా హూ, బాద్ మే 5 వक्त షురూ కర్తా హూ. ఇంకా టైం ఉంది కదా, 5 పూటలు అప్పుడు మొదలెడతామంట. ఎవరికి టైం లేదు సోదరులారా. ఒక నెల క్రితమే మా యొక్క మస్జిద్ యొక్క భీమవరం ప్రెసిడెంట్ గారు ఎలక్షన్లో చాలా బలంగా నెగ్గారు. ఆయన చాలా మంచి ఒపీనియన్తో, మంచి ఆలోచనతో మసీద్ యొక్క సేవ చేద్దామనేటువంటి ఆలోచనతో ఉన్నారు ఆయన. ఒక 2 వారాలు అవుద్ది, 2 వారాలు అవుద్దా 10 రోజులు అవుద్దు. ఈ మధ్య పాపం అనుకోకుండా హార్ట్ అటాక్ నైట్ 2 గంటలకి అల్లాకి దగ్గర అయిపోయారు.
ఆయన అనుకోలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనుకోలేదు, ఎవరు అనుకోలేదు. అందుకోసమే సోదరులారా సోదరీమణులారా, ఈ యొక్క పరలోక జీవితాన్ని మనం మర్చిపోకూడదు. ఆ జీవితం కోసం తయారీ, మన జీవితం యొక్క లక్ష్యం పెట్టుకోవాలి. అదే విధంగా సోదరులారా సోదరీమణులారా, అతి ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో ముస్లింలు అంటే ఒక నెగిటివిటీని క్రియేట్ చేస్తున్నారు కొద్దిమంది. ఎక్కువ టైం తీసుకోండి, నేనే భయాలు ఎక్కువ చేయకూడదని నేనే గంటల గంటలు తీసుకుంటే దాని విలువేముంది? క్రియేట్ చేస్తున్నాం. ఆ క్రియేట్ ఏదైతే చేస్తున్నారో దానికి మనం ఆచరణతో జవాబివ్వాలి. ఆచరణతోటే, మాటలతో కాదు. వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, హిందూ ముస్లిం చేద్దాం అనుకుంటున్నారు. మనమేం చేయాలి? హిందూ ముస్లిమే, కానీ హిందూ ముస్లిం ప్రేమ ముస్లింగా మార్చాలి, ప్రేమ హిందూగా మార్చాలి. అది ఎప్పుడు జరుగుద్ది అంటే 2 పనులతో జరుగుద్ది. రెండు పనులు చేస్తే చాలండి, హిందూ సోదరుల యొక్క హృదయాలు గెలుచుకోవచ్చు. మీరు అనుకుంటారేమో మీరు ఎలా చెప్తున్నారని చెప్పేసి, మీరు ట్రై చేయండి, మీకు అర్థమైపోద్ది. అల్హమ్దులిల్లా, నన్ను ఎంతమంది అయితే అభిమానించే ముస్లింలు ఉన్నారో అదేవిధంగా హిందూ సోదరులు ఉన్నారు. 2 పనులు చేస్తే చాలు, హిందూ సోదరులు మనకు ప్రేమ ఈజీగా దొరికేస్తుంది. ఒకటి ఏంటంటే చిరునవ్వుతో మాట్లాడటం. డబ్బున్నోడైనా, డబ్బు లేనోడైనా, మనోడైనా, పరాయోడైనా, తెలిసినోడైనా, తెలియనోడైనా, అల్లాహ్కి నబీ యొక్క సున్నత్ చిరునవ్వుతో పలకరించడం, చిరునవ్వుతో మాట్లాడటం. రెండోది ఏంటంటే చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వడం వాళ్ళకి. ఏమి ఇవ్వాలి బాయ్? ఏమి ఇవ్వాలి? చిన్న చిన్న గిఫ్ట్లే అండి, పెద్ద అవసరంలా. చిన్న గిఫ్ట్. ముస్లింలు అనేసరికి వాళ్ళు రెండు విషయాల్లో బాగా ఇష్టపడతారు. ఒకటి హలీం అంట, మనోడు హలీం. నిజమే, మీరు చెప్పింది కరెక్టే. నా పక్కన ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్లో ఉన్నటువంటి వాళ్ళు నిన్న ఒక 4 రోజుల క్రితం అడిగారు, హలీం ఇప్పించి అని చెప్పి. నేనన్నా కొద్దిగా ప్రయాణాలు ఉన్నాయి, నేను బుధవారం ఇన్షాల్లా పక్కా తీసుకొస్తాను నేను అంటే, తణుకెళ్ళాలి, అక్కడి నుంచి తణుకెళ్ళి తీసుకురావాలి, నేను తీసుకొస్తాను అని చెప్పి అన్నాను. పోతే పోయింది 400, 500. కానీ అల్హమ్దులిల్లా వాళ్ళ హృదయాల్లో నా బావ వేరే. ఎలాగైనా మన సాయిబులు మనోళ్ళే, మన ఏరియా వాళ్ళు మనోళ్ళరా, మనోళ్ళు మనస్తత్వాలు సూపర్. మనోళ్ళు అసలు మనోళ్ళ గురించి మాట్లాడకరా, ఎక్కడో ఏదో చేశారంటే వాళ్ళ దరిద్రులు, మనోళ్ళ గురించి మాట్లాడొద్దు నువ్వు అని మన సోదరులే మాట్లాడతారు. చిరునవ్వుతో మాట్లాడటం. రెండవది చిన్న చిన్న గిఫ్ట్లు. ఏం కాదు, చిన్న సెంటు బాటిల్ ఉంది, అది జాస్మిన్ 74 అవనివ్వండి, ఫిర్దోస్ అవనివ్వండి, పిజ్జాయే అవనివ్వండి, మ్యాగ్నెట్ అవనివ్వండి, ఏదన్నా అవనివ్వండి, చిన్న బాటిల్. నీకోసం ఎవరా అన్నారు, ఖతం. ఆ సమస్య లేదు. ఇంకా క్యానాం తుమారా? ఈ అబ్బాయి పేరు ఏం పేరు మీది? ఆకురుడు మధ్యలో ఆప్కనా రాహుల్. వెంటనే అంటాడు అన్నమాట, మా రాహుల్ గడు ఇచ్చాడు రా, ఎలా వస్తుంది స్మెల్, ఎరగదెత్తుందా? అది మరి మా వాడు. ఇది పూర్వం రోజుల్లో మనోళ్ళు ఉండేది ప్రేమ. మొన్న జుమ్మాలో నేను చెప్పినట్టుగా, అప్పుడు ఇల్లులు ఇరుగ్గా ఉండేవి, మధ్యలో గోడలు లేవు కాబట్టి ప్రేమాప్యాయతలు ఉండేవి. మనం ఏమన్నా వండుకుంటే వాళ్ళకి ఇచ్చేవాళ్ళం, వాళ్ళు ఏమన్నా వండుకుంటే మనకి ఇచ్చేవాళ్ళు. ఈ ప్రేమాప్యాయతలు అలా ఉండేవి. ఇప్పుడు ఇల్లులు పెద్దవైపోయి పెద్ద పెద్ద ద్వారాలు వచ్చేసినాయి, పెద్ద పెద్ద గోడలు వచ్చేసినాయి, ప్రేమ అభిమానాలు కాస్త దూరం అయిపోయాయి. అందుకోసమే సోదరులారా సోదరీమణులారా, ఈ రెండు పనులు, ఒకటి వాళ్ళతో చిరునవ్వుతో మాట్లాడటం, రెండవది ఏంటి భయ్, చిన్న చిన్న గిఫ్ట్లు. అది చిన్న సెంటు బాటిల్ ఇవ్వండి, లేదా చిన్న హలీమే ఇవ్వండి, లేకపోతే రంజాన్. ఇప్పుడు మా అపార్ట్మెంట్లో మొత్తం ఒక 16 ఫ్యామిలీలు ఉంటాయి. మనోళ్ళు ఒక 4 ఉంటారు, మొత్తం 12 ఫ్యామిలీలు నాన్ ముస్లిం సోదరులు ఉంటారు. వాళ్ళందరికీ పట్టుకెళ్ళాం బాక్సు, ఒక 300 రూపాయలు, ఒక 4-5 వేలు మనకి కాదనుకుంటే మొత్తం అంతా మనోళ్ళే. మొత్తం అంతా మనోళ్ళే. మా సాయి గారు తెచ్చారండి, వాళ్ళ పండగంట మధ్యాహ్నం, అందుకే వంట చేసుకోవాలా. సోదరులారా సోదరీమణులారా, కొద్దిమంది నఫరత్ అంటే మనకి హిందూ సోదరులకి విరుద్ధంగా ఉండాలి అనేటువంటిది పుట్టిస్తున్నారు. మనం హిందూ ముస్లిం ప్రేమతో ఉండాలి, ఇది పుట్టించాలి.
ఇది మన బాధ్యత. ఇది మన బాధ్యత. దీనికి పెద్ద ఉదాహరణ ప్రవక్త వారి సీరత్, ప్రవక్త వారి యొక్క జీవిత విధానం. అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లింల ఆరోగ్యం పోతేనే కాదు, నాన్ ముస్లిమ్స్ ఆరోగ్యం పాడైనా వెంటనే వెళ్ళేవారు, మాట్లాడేవారు, పలకరించేవారు, ధైర్యం చెప్పి వచ్చేవారు. ముస్లిమ్స్ కాదు, నాన్ ముస్లిమ్స్ ఆరోగ్యం బాగోకపోయినా వెళ్ళి మాట్లాడి వచ్చేవాళ్ళు. ఈ రోజున దురదృష్టం ఏంటంటే మనోళ్ళకి ఆరోగ్యాలు బాగోకపోతేనే మనోళ్ళు వెళ్ళట్లా. ఇంకా నాన్ ముస్లిం దగ్గర మనోళ్ళు ఎక్కడ వెళ్తారు? సోదరులారా, సోదరి మల్లారా, అందుకోసం ఏమిటి అంటే వాళ్ళు ముస్లింల్ని హిందువుల్ని వేరు చేద్దాం అనుకున్నారు. మనం కలపాలి, మనం ప్రేమగా ఉండాలి, ఆప్యాయతగా ఉండాలి, మంచిగా ఉండాలి అనేటువంటి ఈ మెసేజ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. బాగా గుర్తుంచుకోండి, 1000 ప్రసంగాలు ప్రభావం పడవు కానీ 1000 ప్రసంగాలు ప్రభావం పడవు కానీ ఒక్క మంచి ఆచరణ చాలా పెద్ద ప్రభావం పడుతుంది. దానికి పెద్ద ఉదాహరణ దీపక్ కుమార్. ఎవరండి? ఎవరు బై? మొహమ్మద్ దీపక్ అని పెట్టి చెప్పాడు కదా కుర్రోడు. దీపక్ కుమార్ 70 సంవత్సరాల ముసలాయిల్ని కొట్టడానికి కొద్దిమంది గ్యాంగ్ వచ్చారు. ఆ గ్యాంగ్ వస్తే అక్కడ ఏంట్రా మీ గోళ అంటే, ఆడిక్కడ బాబా అని పేరెట్టుకున్నాడు, అది మా హిందువుల పేరు, తీసేయాలి. ఈయన బాడీ బిల్డర్, ఈయన దీపక్ కుమార్ అనే అబ్బాయి వెళ్ళాడు. ఆయన ఎందుకు తీయాల్సిన పని ఏంటి? అసలు మీరెవర్రా ఎక్కడికి వచ్చి అడావిడి చేస్తున్నారని చెప్పేసి వెళ్ళిపోమని చెప్తే వాళ్ళు వెళ్తూ అడిగారు, నీ పేరేంట్రా అని చెప్పంటే మామూలుగా అడుగుతారు కదా, నీ పేరేంట్రా, నీ గురించి చూస్తాడే మొహమ్మద్ దీపక్. ఆ మొహమ్మద్ దీపక్ నల్లా ఎంత హీరో చేశాడు. ఈ రోజున ఇండియా బేస్ కాదు, వరల్డ్ వైడ్, మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయాడు ఆయన. ఏంటి? ఒక్క మంచి ప్రవర్తనతో మొత్తం ప్రపంచమంతా తెలిసిపోయాడు ఆయన. పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వెళ్ళారు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు వెళ్ళారు కలవడానికి. ఆఖరికి సుప్రీంకోర్టు యొక్క లాయర్లు, అడ్వకేట్లు కూడా అన్నారు, దీపక్ కుమార్ మీ జిమ్ సెంటర్లో ఎవరో రావట్లేదు అన్నారు కదా, మేము 15 మంది కూడా మేము తీసుకుంటున్నాం, దాంట్లో మెంబర్షిప్ తీసుకుంటున్నాం, మేము తయారైపోయామని చెప్పేసి. ఏంటి ఆయన చేసిన పని? ఏం పని చేశాడు భయ్? జులుం జరిగితే ఆపాడు ఆయన. ఏం చేయలా? దౌర్జన్యం చేస్తూ ఉంటే, ఏంట్రా మీరు అతని మీద దౌర్జన్యం చేస్తున్నారో, అసలు మీరు ఎవర్రా, ఎక్కడికి వచ్చి మీరు దౌర్జన్యం చేస్తున్నారేంట్రా పెద్ద ఆయన మీద అని చెప్పి ఆపాడు. మొత్తం ప్రపంచానికి ఒక ఆదర్శంగా. ఇప్పుడు ఏమంటున్నారు ఆయన్ని? మొహమ్మద్ దీపక్ అంటలేదు, మొహబ్బత్ దీపక్ అంటున్నారు. మొహబ్బత్, ప్రేమ గల దీపక్ అంటున్నారు. సోదరులారా, సోదరి మల్లారా, అందుకోసమే 1000 ప్రసంగాల ప్రభావం పడవు కానీ ఒక్క మంచి ఆచరణ మనం చేసామా తప్పకుండా ప్రజలకు ప్రభావం పడుతుంది. అదేవిధంగా కోవబన్నమ్మే ఒలి, ఇది కూడా చాలా వైరల్ అయింది. ఆయన ఏం చేశాడు అంటే, అక్కడ చాలా మంది ఆయన మీద ఒత్తిడి తెస్తుంటే అక్కడ వాళ్ళ మీద ఆయన రివర్స్ అయిపోలా, సబరగా, చాలా సహనంగా, ఓర్పుగా అలా ఉండిపోయాడు. ఆ సబరు, ఆయన సహనం, ఆయన ఓర్పు ఎంత పని చేసిందంటే మొత్తం హిందూ సోదరుల్లో 95% హిందూ సోదరులందరూ కూడా చిన్న వ్యాపారస్తుల మీద పడి ఆడవడం ఏంట్రా, మీకు దమ్ము ధైర్యం ఉంటే 5 స్టార్ హోటల్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే కాలేజీల్లో ఫీజులు అంత దారుణంగా తీసుకున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండిరా, మీ మైకులు వాళ్ళ ముఖాల మీద ఎట్టండిరా, మీరు అక్కడికి వెళ్ళరు, మిమ్మల్ని మెడబెట్టి గిడ్డెత్తారని చెప్పి నాన్ ముస్లిమ్స్ 95% మాట్లాడారు. అంటే చెప్పే మాట ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ దీపక్ కుమార్ లో చూసింది ఏంటంటే దౌర్జన్యం ఆపడానికి ప్రయత్నించాడు, అతడు హీరో అయ్యాడు. ఇక్కడ వలి ఎవరైతే ఉన్నాడో కోవబన్నమ్మాయి, ఆయన సహనంగా ఉన్నాడు, ఆయన ఓర్పుగా ఉన్నాడు, ప్రజలందరూ కూడా ఆయనకి సహాయపడ్డారు. సోదరులారా, సోదరీమణులారా, చెప్పే మాట ఉద్దేశం ఏంటంటే మన ప్రవర్తన బాగుండాలి, మన పద్ధతి బాగుండాలి, మన నడవడిక బాగుండాలి, మన మాట తీరు బాగుండాలి, మన విధి విధానాలు బాగుండాలి, మనం ఇచ్చి పుచ్చుకోవడాలు బాగుండాలి, మన యొక్క మాషిరాత్ అంటారు, ఇవి బాగుండాలి. ఒకవేళ ఇది బాగోలేదనుకోండి, మన ప్రవర్తన బాగోలేదనుకోండి, మనం ఎన్ని నమాజులు చేసినా, ఎంత పెద్ద గడ్డం పెట్టినా, ఈ పగిడి దీనికంటే పెద్ద పగిడి కట్టినా ముసల్మాన్ల కదైతే దళిందరా ఖతం అయిపోయింది. సాయిబులా మోసగాళ్ళంతా, పచ్చి మోసగాళ్ళంతా, ఆ మాట వచ్చింది. అందుకోసమే సోదరులారా, సోదరీమణులారా,
మంచి ప్రవర్తన అనేది చాలా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. నా ఆఖరి మాటలు ఇది రమజాన్ నెల, చాలా పుణ్యకార్యాలు చేసే నెల, చాలా మంచి పనులు చేసే నెల. వీటికి చాలా ఎక్కువగా అల్లా ప్రతిఫలం ఇస్తాడు. కానీ అల్లాతో ఇప్పటి నుంచే దువా చేయండి, అల్లా రమజాన్లో ఎలాగైతే మమ్మల్ని పట్టుకొని వదలలేదో నువ్వు జీవితం అంతా కూడా మమ్మల్ని విడిచిపెట్టద్దు. జీవితం అంతా మమ్మల్ని విడిచిపెట్టద్దు. నీ యొక్క గృహానికి మారు రప్పించు. ఏదో రంజాన్లో వచ్చేసాం, మనం చేసేస్తాం, రంజాన్ తర్వాత అల్లాకి దూరం అయిపోయామంటే ఇది దురదృష్టం అండి. అదృష్టం కాదు, దురదృష్టం. రంజాన్లో కనబడి తర్వాత కనపడలేదంటే. అందుకోసం అల్లాతో దువా చేస్తూ ఉండాలి. ఇది ఒక మాట. రెండవ మాట ఏంటంటే, సోదరులారా, సోదరీమల్లారా, అతి ముఖ్యంగా యువకులు రెండు విషయాలకు దూరంగా ఉండాలి. యువకులు రెండు విషయాలకు దూరంగా ఉండాలి. ఒకటి మద్యం. ఒకటి ఏంటండి? మద్యం. మనోళ్ళు అల్లదా 99% తాగరు, ఎక్కడో 1%. అది కూడా ఏంటంటే ఈ మధ్య వీళ్ళు ఎలా చేస్తున్నారంటే అండి, నేను చూస్తున్నాను కదా, వాడు బర్త్డే ఎవడదే, మన షారుఖ్ గారి బర్త్డే అనుకోండి. ఇక్కడ ఎవరు షారుఖ్ లేరు కదా బాబు, వీడేంటారా నా పేరు ఎత్తాడు అనుకుంటారు. షారుఖ్ గారి బర్త్డే, ఆడికి అలవాటు ఉంది. ఆడేమంటాడంటే, బావా నా బర్త్డే కారణంగా నువ్వు తాగుతావా సత్తావా అంటాడు. ఏంటి బర్త్డే కోసం వాడిని నరకం పంపిస్తావా? నీ బర్త్డే కోసం అతని ఆరోగ్యం నాశనం చేస్తావా? నీ బర్త్డే కోసం తాగుతావా సస్తావా అని చెప్పి అతని మీద దౌర్జన్యం చేస్తావా? ఇది తప్పు కదా. దీనికి దూరంగా ఉండాలా. యువత దీనికి గనక దగ్గర అయ్యారా జీవితాలు సర్వనాశనం. రెండవది ఏంటంటే, సోదరులారా, సోదరీమల్లారా, యువత దూరంగా ఉండవలసింది ఏమిటి అంటే మత్తు పదార్థాలు. ఉదాహరణకి గంజాయి అలవాటు అయిపోయి తల్లిదండ్రులు గోలెట్టేస్తున్నారు. తెలియట్లేదు పిల్లలు అలవాటు పడుతున్నారని. అతి ఎక్కువగా ఆడపిల్లలైనా మగపిల్లలైనా పాడైపోవడానికి మూల కారణం తల్లి. పైన ఆడవాళ్ళు ఉన్నారు, తిట్టుకున్నా పర్లేదు నన్ను, ఎందుకంటే తిట్టుకున్నా పర్లా, ఆడ అలాగే చెప్పాడు, ఆడు వెళ్ళిపోయాడు. కానీ వాస్తవం ఇది. ఎందుకంటే తండ్రి కంటే ఎక్కువ తల్లికి అన్నీ తెలుస్తుంటాయి లోపల ఏం జరుగుతుందో. మనం బయటికి పోతాం కదండి, సాయంత్రం వస్తాం, మనకు అన్నీ తెలియదు. మనకు అన్నీ తెలుసని మనం ఫీల్ అవుతుంటాం, అన్నీ అమ్మకి తెలుస్తాయి. అమ్మ ఏం చేస్తుందంటే, మేరా బచ్చా క్యాకి గల్తీ కరే మాఫ్ కరదాలి అని చెప్పేసి, మై మాఫ్ కరదాలా అని చెప్పి అసే బర్బాద్ కరదాలి. ఆవిడికి అన్నీ తెలుసు. ఈయన ఎవరితో చాటింగ్ చేస్తున్నాడో తెలుసు, ఎవరితో లైన్లో ఉన్నాడో తెలుసు, ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసు. మేరా బొవ్వ వచ్చారతి పట్ట మారదాలనా పట్టుకొని భర్త కొట్టేయాల, టప కొట్టేయాల. నీ బొవ్వ అంటే బొవ్వు. పిల్లలు పాడైపోవడానికి ఆడవాళ్ళు మూల కారణం. కొద్దిమంది వాళ్ళు బాగుంటుందా, ఎలా తీసుకొస్తావు, మీ నాన్నగారు ఒప్పుకోరేమోరా అంటే ఈడేమో అక్కడ అమ్మ నువ్వు చెప్తే ఒప్పుకుంటారమ్మా, అమ్మ ప్లీజ్ అంటే ఇక్కడ ఈవిడేమో కరిగిపోయి ఏదో పుణ్యకార్యం అనుకుంటుంది మహాతల్లి. ఆ తర్వాత భయంకరమైన చెడ్డ పేర్లు వచ్చిన తర్వాత, మేరా బేటా ఐసా కర్తే బోల్కే మై సంజేచనే బాబా అని చెప్పేసి మగోడు ఎడుతూ ఉంటే ఈ ఆడవిడ లోపల నాకు తెలుసంటే నా మొగుడు సమాజ్ చేస్తాడని చెప్పేసి ఈవిడ కూడా ఆయనతో ఎడుతున్నట్టు నటిస్తుంది. అయ్యో ఐసా కర్తే బోల్కే మేరా బచ్చా సంజయ్ అంటుంది. తెలుసు, A to Z తెలుసు మహాతల్లికి, ఏం జరుగుతుందో మొత్తం తెలుసు ఈవిడికి. ఒకవేళ నాకు తెలుసు అంటే నా భర్త నన్ను చంపేస్తాడని, అయ్యి బాబాయ్ మా అబ్బాయి అలా చేస్తాడని నాకు తెలియదండి బాబా అని చెప్పేసి భర్తతో కలిపి ఎడుతున్నట్టు నడుస్తుంది తల్లి. కొడుకైనా కూతురైనా పాడవడానికి ముఖ్యమైన కారణం తల్లి ఎక్కువ శాతం, తండ్రి తక్కువ శాతం. ఎందుకంటే పోతాడు బయటికి పొద్దున్న, వీళ్ళ కోసం ఏదో సంపాదించాలి కదా, ఏదో చెయ్యాలి కదా, ఏదో కూడబెట్టాలి కదా అని సాయంత్రం దాకా కష్టపడి వస్తుంటే, నానా తిప్పలు పడి వస్తుంటే ఈ లోపలంతా కూడా ఈ డ్రామాలన్నీ నడిచేస్తుంటాయి. దానికోసమే సోదరులారా, సోదరీమల్లారా, పిల్లల యొక్క మంచి చెడులు చూడాల్సింది. ఈ పని చేస్తున్నాడు నా కొడుకు, ఎలా బయటకు తీయాలి, నా కూతురు ఈ చెడు మార్గంలో వెళ్తుంది, ఎలా బయటకు రప్పించాలి, నా భర్తతో మాట్లాడాలని చెప్పేసి వీళ్లతో మామూలుగా ప్రేమగానే ఉంటూ భర్తతో చెప్పాలి. నేను చెప్పినట్టు చెప్పకుండా, నేను అన్నట్టు అనకుండా మీరు ఏదో రకంగా అబ్బాయి మీద నిఘా పెట్టండి, అమ్మాయి మీద నిఘా పెట్టండి, కాస్త వాళ్ళ జీవితం పాడైపోతే మళ్ళీ మన గౌరవం పోద్ది అని చెప్పేసి ఎంతో మంది ఉన్నారండి. అలా పెళ్లిళ్ళు చేసేసుకుంటే ఈ తల్లిదండ్రులు తలెత్తలాగా హైదరాబాద్ వెళ్ళి బతుకుతున్నారు. నాకు తెలుసు ఆ విషయాలు. లోకల్గా బతకలేక హైదరాబాద్ వెళ్ళిపోయారు. అక్కడైతే ఎవరికి తెలియదు, అక్కడ ఏదో పని చేసుకుని బతకొచ్చింది. అంత బాధ ఎందుకు వాళ్ళకి, అంత దుస్థితి ఎందుకు వాళ్ళకి? ఇది స్టార్టింగ్ లోనే ఆపేస్తే ఆ చెడు, ఆ నష్టం జరిగేది కాదు కదా.
అందుకోసమే సోదరులారా సోదరీమణులారా, అతి ముఖ్యంగా పిల్లల యొక్క బాగోగులు, వాళ్ళ మంచి మార్గంలో ఉన్నారా చెడు మార్గంలో ఉన్నారా తల్లికి తెలుస్తుంది. అందుకోసమే తల్లి చెడు మార్గంలో ఉన్నారంటే భర్తతో మషూరా చేయాలి, ఎవరితో మషూరా చేయకూడదు. అబ్బే, కొద్దిమంది ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్తుంటారు, భర్త మొగ్గు చెప్పరు. ఇదేం కర్మ అర్థం కాదు. ఇంట్లో భర్త బతుకున్నాడు కదా, చచ్చిపోలే కదా, ఈయనకి అడగచ్చు కదా, ఈయనకి అడిగితే చెప్తాడు కదా ఎలా చేయాలో ఏంటో, ఇలా వెళ్ళాలి, ఇలా మాట్లాడాలి, ఇలా చెప్దాం, ఇలా చేద్దామని చెప్పి ఈయన చెప్తాడు కదా. వీటికి చెప్పదు, ఇవి అందరికీ చెప్పేస్తుంటది. వాళ్ళ అమ్మకి చెప్తుంది, వాళ్ళ నాన్నకి చెప్తుంది, వాళ్ళ చెల్లికి చెప్తుంది, వాళ్ళ అక్కకి చెప్తుంది, వాళ్ళ తమ్ముడికి చెప్తుంది. అందరికీ తెలుసు మొత్తం ఏం జరుగుతుంది ఇంట్లో. భర్తకి తెలియదు. వీడు అయిపోతాడు ఇక్కడ, ఎర్రోడు అయిపోతాడు. అందరి ముందు ఎర్రోడు ఈయనే, అందరికీ తెలుసు. దానికోసమే సోదరులారా సోదరీమణులారా, అతి ముఖ్యంగా మన పిల్లలు పాడవకూడదంటే భార్యాభర్తలు ఒక మాట మీద ఉండాలి. వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటే వాళ్ళ జీవితాలు బాగుంటాయి, ఆ రకంగా ఆలోచించుకోవాలి. అప్పుడే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, అప్పుడే వాళ్ళు చెడు మార్గంలో వెళ్ళరు. బాగా గుర్తుంచుకోండి. మన కూతురు మన ఇంట్లోంచి వెళ్ళిపోతే మనం ఎంత ఏడుస్తున్నామో, వేరే వాళ్ళ కూతుర్ని మన మగ పిల్లోడు తెచ్చేస్తే వాళ్ళంత ఏడరా అంటున్నాను నేను. మన కూతురు వెళ్ళిపోతే బాధ అవుతుంది కదా మనకి. నా కూతుర్ని మాయ చేసేసాడు, మోసం చేసేసాడు, తీసుకెళ్ళిపోయాడు, ఆ నాశనం అయిపోవాలి, ఇలాగైపోవాలని చెప్పి మనకి బాధ వచ్చేస్తుంది కదా మన కూతురు వెళ్ళిపోతే. మరి వేరే వాళ్ళ కూతుర్ని నీ కొడుకు తీసుకొచ్చేస్తే ఆ కూతురు యొక్క తల్లిదండ్రులు బంధువులు ఏడవరా, బాధపడరా? అది ఒక తల్లిగా, ఒక కొడుకు తల్లిగా ఆలోచించాలి కదా నువ్వు. నీకు అన్నీ తెలుసు కదా, నీ భర్తకి చెప్పాలి కదా. నీ భర్తకి చెప్పైనా ఈ తప్పు పని చేయకూడదురా, ఇలా ఉండకూడదురా మనం అని చెప్పేసి నీ కొడుకుని లైన్ చేయాలి కదా. లైన్ చేయట్లేదు. సోదరులారా సోదరీమణులారా, జీవితం చిన్నది, ఎప్పుడు చస్తామో తెలియదు. అల్లా పట్టుకుంటాడు. ఇక్కడ ఎవరు అడిగినా అడగకపోయినా, ఎవరు పట్టుకోకపోయినా అల్లా ప్రశ్నిస్తాడు, ఆయన పట్టుకుంటాడు. నీ కొడుకు నాశనం అవడానికి కారణం నువ్వే, నీ కూతురు నాశనం అవడానికి కారణం నువ్వే. కొద్దిమంది ఎలా చెప్తారంటే, మా కొడుకు ఎవరిని తెచ్చుకుంటే వాళ్ళతో చేస్తామండి పెళ్ళి, మా అబ్బాయి అంటే మాకు ప్రేమ. మరి మీకు ఒక్కడికే ప్రేమ ఉంది, ఎవరికి లేదు. ఈ మాటలకి నాశనం అవుతాడు, పాడైపోతాడు. పాడవడానికి కారణం తల్లిగా మీరు అవుతున్నారు. ఆ మాటలు చెప్పకూడదు. బాగా చదువుకో అని చెప్పండి, లేకపోతే మంచి వ్యాపారం చేసుకోమని చెప్పండి, లేకపోతే ఎక్కడన్నా పని నేర్చుకోమని చెప్పండి. ఈ చెప్పడం అనేసి మా అబ్బాయి ఎవరిని తెచ్చుకున్నా పెళ్లి మేము చేసేస్తాం, మీరు ఉన్నారని ఇంకా ధీమాగా దరిద్ర పనులు చేస్తాడు. దానికోసమే సోదరులారా సోదరీమణులారా, పిల్లలు బాధపడ్డాక ఏడవడం కంటే, పిల్లలు స్టార్టింగ్ లో తప్పుడు పని చేస్తాం, తల్లికి తెలుస్తుంది, తల్లి జాగ్రత్త పడాలి, భర్తతో చెప్పాలి, ఇలా మన పిల్లోడు గురించి నాకు అర్థమవుతుంది, మన కూతురు కోసం అర్థమవుతుంది, మీరు ఎలా మాట్లాడతారో మాట్లాడండి, నేను చెప్పినట్టు మాత్రం తెలియకూడదు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది అనుకోండి, ఇంకా చాలా విషయాలు చెప్పరు పిల్లలు. అదేవిధంగా సోదరులారా సోదరీమణులారా, ఆఖరి మాటలు అల్లాకే నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పారు, ఈ రాత్రి లైలతుల్ ఖదర్ యొక్క రాత్రి మీకు గనక లభిస్తే అల్లాతో ఎక్కువగా దువా చేయండి. మరియు ధార్మిక పండితులు ధార్మిక గ్రంథాల్లో రాశారు, నఫిల్ నమాజులు ఎక్కువగా చదవండి. సమయం మాత్రం వ్యర్థం చేసుకోకండి. దీని ద్వారా మన జీవితం ఇహలోకంలో కూడా నష్టపోతాం, పరలోకంలో కూడా నష్టపోతాం. అల్లాకి మనం బాగా దగ్గర అవ్వాలంటే ఆరాధన, వేరే మార్గం లేదండి. అల్లాకి దగ్గర అవ్వాలంటే మనం ఆరాధన తప్ప వేరే మార్గం లేదు. అదేవిధంగా జకాత్ ఫిత్రా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా మంది అడుగుతుంటారు, బై జకాత్ ఫిత్రాలు నాన్ ముస్లిమ్స్కి ఇవ్వచ్చా అని చెప్పి. ఇవ్వకూడదండి. ముఫ్తీ సాబ్ ఉంటారు, మసలా అడగండి కావాలండి. జకాత్ ఫిత్రాలు ఏమిటంటే ముస్లింలకు వాళ్ళ అభివృద్ధి కోసం అల్లా పెట్టాడు. మరి ఏం చేయాలి అంటే, నాన్ ముస్లిమ్స్కి మనం నఫిల్ సదకాలు ఎక్కువ ఇస్తాం కదా, అది ఇవ్వాలి మనం ఎక్కువ. మాట వచ్చిందని చెప్తున్నాను, ఇది గర్వంతో చెప్పట్లేదు, ప్రదర్శన బుద్ధితో చెప్పట్లేదు. నేను నెలకి 2000 ఎంతో ఖర్చు పెడుతుంటాను పేదోళ్ళకి, మామూలుగా నఫిల్ సదకాలు. ఆ సదకాలు నాన్ ముస్లిమ్స్ అందరికీ ఇచ్చుకోవచ్చు మనం అల్లాహ్ వల్ల. జకాత్ ఫిత్రా అనేది ముస్లింల్లో అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క జీవితాలు బాగుపడాలని, వాళ్ళ యొక్క జీవితాలు ఉన్నతంగా అవ్వాలని చెప్పి అల్లాహ్ తబారక్ తఆలా జకాత్ ఫిత్రాలని పెట్టాడు. ఇవి వాళ్ళ బాగోగుల కోసం చూడాలి. మీరు ఒకవేళ నాన్ ముస్లిమ్స్కి ఇవ్వాలనుకుంటున్నాం బై మేమని చెప్పేసి అంటే కనుక 40,000 50,000 పెట్టి ఫోన్ కొనకండి. 15,000 కూడా మీ ఫోన్తో పని అవుద్ది అల్లాహ్ వల్ల. మిగతా 35,000 దానం చేశాడు. అల్హమ్దులిల్లాహ్. బోల్డ్ పుణ్యం మీకు అల్లాహ్ వల్ల, బోల్డ్ పుణ్యం. అక్కడ అలా ఆలోచించడం మానేసి అక్కడ 50,000 ఫోన్ కొనేసి జకాత్ ఫిత్రా ఎందుకు ఇవ్వద్దన్నాడు అంటారు అల్లా నా ముస్లింకి. ఇది కాదు మసలా, ఇది కాదు. ఇక్కడ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెవలప్ అవ్వాలి అంటే జకాత్ ఫిత్రా అనేది మన వాళ్ళకి ఇస్తే వాళ్ళ కష్టాల నుంచి బయటపడతారు. అతి ముఖ్యంగా మీ బంధువుల్లో ఎవరున్నారో బాగా గుర్తుంచుకోండి. ఈ జకాత్ ఫిత్రా మీ బంధువుల్లో ఎవరున్నారో
కొద్దిమంది కష్టాల్లో ఉంటారు, కొద్దిమంది అనుకోకుండా రోగస్తులు అయిపోయి అప్పుల పాలైపోతారండి. ఆరోగ్యాలు బాగోక హాస్పిటల్లో పడి రోగస్తులై అప్పుల పాలైపోతారు. అలాంటి వాళ్ళని వెతికి వెతికి వాళ్ళకి జకాత్ ఫిత్రాలు ఇవ్వడానికి ట్రై చేయండి. వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేయండి. జకాత్ ఫిత్రాలు చెప్పకండి అసలు. పండగ కదా ఉంచండి, అల్హమ్దులిల్లా అని చెప్పానండి. దువా కూడా చేయమని అనకండి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే వాళ్ళ చేతుల్లో మన ధనం వెళ్ళిపోతుందో అప్పుడే మనకు దువా తగిలేసింది అల్హమ్దులిల్లా. ఇంకేం అవసరం లేదు. అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎదురుగా అమ్మ ఆయిషా రదియల్లాహు గారు దిర్హాలు ఉంటాయి కదా, వెండివి దిర్హాలు దీనార్లు అంటారు కదా, అవి కడుగుతున్నారు. అల్లాకే నబీ అడిగారు, ఆయిషా ఇవన్నీ ఎందుకు కడుగుతున్నావు అన్నారు. అల్లాకే నబీతో ఆయిషా అన్నారు, యా రసూలల్లాహ్ మీరు అన్నారు కదా, ఎప్పుడైతే పేదవాడికి నీవు డబ్బులు దానం చేస్తావో ఆయిషా, ఆ పేదవాడి చేతిలో వెళ్ళక ముందే అల్లా చేతిలో వెళ్ళిపోతుందని, అందుకోసం యా రసూలల్లాహ్ కడిగిస్తున్నాను, అల్లా చేతిలోకి వెళ్ళేటప్పుడు మంచిగా వెళ్ళాలని చెప్పి. మనం పట్టుకట్టుకొని దువాలు చేయమని చెప్పాల్సిన అవసరం లేదు మన వాళ్ళకి. వాళ్ళ చేతిలో వెళ్ళగానే మనకు దువా తగిలేసింది అల్హమ్దులిల్లా. మనకు దువా తగిలేసింది వాళ్ళది అల్హమ్దులిల్లా.